ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఈ ఉమెన్స్ డేని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా వంట రూమ్‌లో సెలబ్రేట్ చేసుకున్నా మీతోటి. ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎక్కువగా వంట రూమ్‌లోనే టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా బంజారాస్‌లో వెరీ వెరీ స్పెషల్ వంట జొన్న రొట్టెలు చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా ఎలా వస్తాయో. జొన్న రొట్టెలు అంటే చాలా మంది ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే భయ్యా నేను చూపించే ఈ సింపుల్ వేలో చేసి చూడండి. మీరు అసలు డైలీ చేసుకొని మీ డిన్నర్‌లో రోజు ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేయవచ్చు. ఫస్ట్ అయితే జొన్నలు, బియ్యం కలిపి పిండి పట్టించుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కేజీ అయితే కేజీ, అర కేజీ అయితే అర కేజీ. జొన్నలు ఎక్కువ వేసుకోవాలి, బియ్యం తక్కువ వేసుకోవాలి. బియ్యం ఎక్కువ వేసేస్తే రొట్టెలనేవి గట్టిగా అయిపోతాయి. అంత టేస్ట్‌గా ఉండవు. అందుకని జొన్నలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ జొన్న రొట్టెల కోసం పిండి రెడీ చేసుకున్న తర్వాత వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. నేను వాటర్‌కి కొలత అంతా ఇంత అని చెప్పను. ఒక లోట లేకుంటే లోటాలో సగం అలా హీట్ చేసేస్తా. సగం ఈ వాటర్ హీట్ అయిన తర్వాత సగం వేడి నీళ్ళు పక్కన తీసి పెట్టేస్తా. తర్వాత మిగిలిన వేడి నీళ్ళలో ఈ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ పోతాను. వేడి నీళ్ళు సగం తీసి పక్కన ఎందుకు పెట్టానంటే వాటర్ ఎక్కువైనా తక్కువైనా నెక్స్ట్ యాడ్ చేసుకొని మనం ఈజీగా కలుపుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొద్ది కొద్ది కలుపుకుంటూ ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు. ఇలాగా పొడి పొడిగా పిండి లైట్‌గా పిండి పిండిగానే ఉండాలి. మనం జొన్న రొట్టెలు చేసే మొత్తం ప్రాసెస్‌లో ఈ పిండిని మంచిగా కలుపుకుంటే జొన్న రొట్టెలు మంచిగా ఇరిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పిండి మొత్తం కలపడం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పైన పిండి పైన లైట్‌గా అదుముకోవాలి. ఒక దగ్గర నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇక మనం ఫస్ట్‌లో తీసిన 7 నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పెనం ఫస్టే పెట్టేసానుగా గ్యాస్ పైన మంచిగా హీట్ అయ్యింది. ఇలా కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. గ్యాస్ మీద జొన్న రొట్టెలు చేయాలంటే కొద్దిగా కష్టమే అండి. గ్యాస్ మొత్తం పెనానికి మంట అనేది తగలదు. అదే పొయ్యి మీద చేసామనుకో ఫాస్ట్‌గా మంట మొత్తం తగిలి ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే జొన్న రొట్టెలు చాలా టేస్ట్‌గా వస్తాయి. ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేసిన ప్రాసెస్ కూడా మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జొన్న రొట్టెలు నేను చేసిన మెథడ్‌లో చేస్తే చాలా చాలా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతాయి. ఇదేమో పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మీకు అన్నీ క్లియర్‌గా అర్థమయ్యేటట్లే వీడియో తీసి పెడుతున్నా. ఇంకా జొన్న రొట్టెలు చేసే ప్రాసెస్‌లో ఇక కవర్ పైన ఆయిల్ అయితే ఇలా వేసి జొన్న రొట్టెలు అయితే చేస్తాను నేను. అయితేనే తర్వాత మంచిగా తేలికగా ఊడొచ్చిద్ది ఇరికిపోకుండా. నేను అందరి దేవుళ్ళను నమ్ముతా. పూజ కూడా చేస్తా. అలానే జీసస్‌కి కూడా ప్రేయర్ చేస్తా. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత జీసస్‌కి ప్రేయర్ చేస్తాను నేను. ఇంకా రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మన ఇండియా మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కి, ఇండియాకి మధ్య జరిగింది కదా! ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైన 96 పరుగుల తేడాతో మన ఇండియా అయితే గెలిచింది. దీంతో వచ్చేసి మూడోసారి ట్రోఫీని దక్కించుకుంది మన టీమిండియా. ఇంక టాస్ పడిన వెంటనే న్యూజిలాండ్ వాళ్ళు బౌలింగ్, మన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. మా అన్న చూస్తుంటే అందులో ఏముందబ్బా! ఈ అబ్బాయిలందరూ అంత ఇంట్రెస్ట్‌గా చూస్తారు ఈ మ్యాచ్ అనుకునేదాన్ని. ఇంకా రాత్రి మ్యాచ్ స్టార్ట్ అయ్యిందా, ఇంక మా బావ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండాకాలం కదా! మేము పిల్లలు సరదాగా బయటకు ఆడుకుంటున్నాం. మా బావ త్వరగా స్నానం చేసుకొని రెడీ అయ్యి వాటర్ క్యాన్ కూడా త్వరగానే ఎత్తుకొచ్చిండు. అయితే నేనేమనుకున్నా ఎక్కడికెళ్తాడబ్బా మా బావ అంతలా త్వరగానే రెడీ అయిపోయాడు అనుకున్నాను. ఇక చుట్టూరా మొత్తం డోర్ లాక్ చేసుకొని మంచం మీద ప్రశాంతంగా పడుకొని టీవీ ఆన్ చేసుకొని సౌండ్ బాక్స్ లోని ప్లేస్ మొత్తం పెంచేశాడు. ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే క్రికెట్ మ్యాచ్ ఏం చేసేస్తుండు. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్తున్నాడా అనుకున్నాను. ఇంకా మా ఆయన మ్యాచ్ చూడడానికి కూర్చునేసరికి మన వాళ్ళు మొత్తం 4లు 6లే కొడుతున్నారు. ఇంకా లాస్ట్ లో కొంచెం డల్ అయ్యేసరికి మళ్ళీ స్నానం చేసిండు మా బావ. ఏమైందండి మళ్ళీ స్నానం చేస్తున్నారంటే ఇందాక స్నానం చేసినప్పుడు మన వాళ్ళు 4లు 6లు కొట్టారుగా అందుకే మళ్ళీ స్నానం చేస్తున్నా అన్నాడు. నేను ఒకేసారి నూరేళ్ళు తీసుకొని క్రికెట్ అంటే ఇంత పిచ్చి ఉంటదా ఈ మగవాళ్ళకి అనుకున్నా. ఇంకా ప్రతి సండే చికెన్ అంటే కంపల్సరీగా మా ఇంట్లో ఉంటది. ఇంకా ఎప్పటిలాగే చికెన్ వండాను. నిన్న వండడం వరకు మంచిగానే ఉంది గానీ ఇంకా మా వారు ఇంటి దగ్గరే ఉంటే మేమందరం ఆరు బయట ప్రశాంతంగా బయట వేసుకొని అందరం కలిసి మాట్లాడుకుంటూ తింటాము. డిన్నర్ కంప్లీట్ చేస్తాము. కానీ మా బావ రాత్రి క్రికెట్ చూసుకుంటూ ఒక్కడే రూమ్ లో కూర్చొని ఇంకా క్రికెట్ ఎంజాయ్ చేసుకుంటూ తినేశాడు. ఇక మేము పిల్లలు బయటనే కూర్చొని తినేసాము. ఇక భోజనాలన్నీ తినడం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి పిల్లలు పడుకోబెట్టాలి.
అక్కడే వచ్చింది అసలు ఇబ్బంది. అదేంటంటే మా బావ మనవాడు 6 కొట్టిన అరుస్తుండు, 4 కొట్టిన అరుస్తుండు, అవుట్ అయినా అరుస్తుండు. ఇంకా నేను మా బావతోటి ఏమన్నానంటే, ఫస్ట్ అయితే నువ్వు సైలెంట్ గా మ్యాచ్ చూడు బావ, రేపు పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళు నైట్ పడుకుంటే మళ్ళీ స్కూల్ కి వెళ్ళడానికి మార్నింగ్ త్వరగా లేవరు అన్నా. ఇంక మా బావ టీవీ సౌండ్ మొత్తం మ్యూట్ చేసేసిండు, పిల్లలు పడుకోబెట్టాను. ఇంకా మన ఇండియా మ్యాచ్ ఓవర్లు అయితే అయిపోయింది. స్కోర్ అయితే 255 దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్ మ్యాచ్ వాళ్ళు ఆడుతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ ఓవర్ లోనే ఒకళ్ళు అవుట్ అయ్యవలసింది, కానీ మన వాళ్ళు క్యాచ్ మిస్ చేశారు. అప్పుడు మా వారు ఎలా ఆచారంటే చాలా బాధపడిపోయాడు. అప్పుడు నేను అప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదని బయటకు వెళ్ళిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి మా ఆయన ఇంకా టీవీని చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను జీసస్ కి ప్రే చేద్దామని కాళ్ళు మోకరించా అంతే. ఇక మన టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రే చేయాలనా అన్నాడు మా బావ. అలాగే అని ప్రే చేసి వచ్చేసా. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, మన టీమిండియాలే గెలుస్తుందిలే అని నేను పడుకున్నా. ఇంకా మార్నింగ్ 5కే లేచి ఇంట్లో పనులన్నీ చేసి పిల్లలకు మా వారికి బాక్సెస్ ప్రిపేర్ చేయాలిగా అని నేను పడుకుందామని పడుకున్నా. ఇంకా న్యూజిలాండ్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు టపా టపా అంటూ అవుట్ అవుతూనే ఉన్నారు. మా ఆయన అరుస్తుండు, అసలు మామూలు కాదండి, దెయ్యం పట్టుకుందా ఏంది అనుకున్నా నేను. అది ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి, మాటల్లో చెప్పలేను. వీడియో తీద్దాం అనుకున్నా గానీ లైట్ అన్ని బెండ్ చేసాగా, అందుకనే కుదరలేదు. అయినా మీరు పడుకున్నారు కదా, అది మీకు ఇలా తెలుసు అని అనుకుంటే ఎలా పడుకుంటారండి? ఒక పక్కన మా ఆయన అంతలా అరుస్తుంటే నేను కూడా ఆయనతో పాటు అలాగే కూర్చొని కొద్దిసేపు చూసా. 10:15కో 10:30కో అలా చూస్తూనే పడుకుండిపోయాను. ఇంకా మ్యాచ్ మొత్తం 11కో ఏమో అలా కంప్లీట్ అయ్యిద్ది అనుకున్నా. నాకు ఏం తెలియదండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఆయనతో పాటు క్రికెట్. ఏమైనా మిస్టేక్ గా మాట్లాడితే సారీ. ఇంకా ఒకేసారి ధడేలమని లేపి మన టీమిండియా గెలిచిందంటే చెప్పిందండి మా బావ. ఏమండి మార్నింగ్ చెప్పొచ్చుగా అసలు. నేను సండే మొత్తం ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. లేట్ నైట్ పడుకున్నాను, అయినా సరే మార్నింగ్ 5కి అలా లేచి ఇంట్లో పనులన్నీ మొత్తం కంప్లీట్ చేశాను. మా ఇంట్లో నాకు ఏమైనా ఫీవర్ ఏమైనా వచ్చిందనుకో పడుకునే అవసరమే లేదండి. ఫీవర్ వచ్చినా ఏమొచ్చింది నేను పనులు చేస్తూనే ఉంటాను. మా అత్త ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. నాకు పనులు తప్పవు. తెలిసి తెలియని వయసులో మ్యారేజ్ చేసుకున్నా నేను. 2 పిల్లల తండ్రిని ఇప్పుడు దాకా. పిల్లలను పెంచే విషయంలో అయినా, ఇంటి పనుల విషయంలో అయినా ఇప్పుడు దాకా ఎవ్వరి హెల్ప్ తీసుకోలేదు. మా అత్తయ్య హెల్ప్ కూడా ఇప్పుడు దాకా తీసుకోలేదు. నాది నేను ఓన్ గానే మెయింటెనెన్స్ చేసుకుంటా. ఏ విషయంలో అయినా, ఏ పనిలో అయినా 1కి 2 సార్లు ఆలోచించుకొని నిదానంగా నా పనులు నేనే చేసుకుంటా. ఒకళ్ళ మీద ఎప్పుడు ఆధారపడలేదండి ఇప్పుడు దాకా నేను. ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా టాబ్లెట్లు వేసుకుని నా పనులు రోజువారీలాగా అలాగే కంప్లీట్ చేసుకుంటా. కానీ మా వారిని ఇప్పుడు దాకా ఎప్పుడు ఇబ్బంది పెట్టను. మా వారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అప్పుడప్పుడు తిట్టేశారు బాగా. మళ్ళీ ఆయన ఏమంటారు మంచి మూడ్ లో ఉన్నప్పుడు, నీకు ఈ వయసులోనే ఇంత ఓపిక ఎలా వచ్చిద్ది, ఇన్ని పనులు ఎలా చేసుకుంటావా అంటారు. ఆ ఒక్క మాట చాలండి మనకు. ఏ నగలైనా అవసరం లేదు, ఏ చీరలైనా అవసరం లేదు, జీవితాంతం ప్రశాంతంగా బతికి ఉంటాం. ఎంతైనా మన ఆడవాళ్ళు చాలా గ్రేట్ కదండి. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలు వచ్చినా చాలా ఓర్పుగా నేర్పుగా అన్ని పనులు చేసుకుంటూ వస్తాము. ఏంటో అండి, నాకన్నా కొన్ని బాధల్లో టకాటకా మీతో అన్ని షేర్ చేసుకోవాలనిపించింది. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మాటల్లో రావు గొంతులో నుంచి. స్పెల్లింగ్ మిస్టేక్ కూడా బాగా అవుతూ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏమనుకోకండి. మీతోనే సరదాగా మాట్లాడుకుంటా జొన్న రొట్టెలు కూడా కంప్లీట్ చేసేసాను నేను. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్ లో చేయండి. జొన్న రొట్టెలు అయితే సూపర్ అవుతాయి. జొన్న రొట్టెలు అయితే మస్ట్ టేస్ట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నా వీడియో లాస్ట్ దాకా చూశారు కదా, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే అండి.